తండ్రికి తగినట్లుగా జీవిస్తారా, జీవించరా? మన తండ్రి ఎలాంటి వాడు? సర్వశక్తి సంపన్నుడు. ఆయన ఎంతో శక్తిమంతుడు. వేటి మీద దేవుడు శక్తిమంతుడు చెప్పండి? నీరు మీద, నిప్పు, ఇంకా గాలి, ఇంకా కరెంటు, భూకంపం, సునామీ, ఈ ప్రకృతి ప్రతి వాటి మీద దేవుడు సర్వాధికారి. ఆయన సర్వశక్తి సంపన్నుడు. ఆయన ఆజ్ఞిస్తే తుఫాన్ ఏమైంది? ఆగిపోతుంది. మాట మాత్రం సెలవిస్తే దేవుని ఆజ్ఞకు ఏమి లోబడతాయి? అన్నీ లోబడతాయి. దేవుడు సృష్టించిన ప్రకృతి అంతా లోబడతాయి. దేవుడు తన పోలికలోను తన స్వరూపంలోను ఎవరు సృష్టించాడు? నరుని. అంటే ఎవరు? మీరంతా, నేనంతా. మనుషులు అంటే ఇంకెక్కడో కాదు, నేను అని చెప్పాలి. దేవుడు తన పోలికలో తన స్వరూపంలో ఎవరు సృష్టించాడు? నన్ను, నిన్ను, నన్ను, నిన్ను. అర్థమైందా? అది మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడికి మనము ఎలా ఉండాలంట? భయభక్తులు నింపాలి. దేవుని యందు భయభక్తులు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో దేవుడు వారిని ఏం చేస్తానంటున్నాడు? దీవిస్తాను. అది షరతు. అర్థమైందా? నువ్వు లోబడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు లోబడకపో, నీకు దీవెనలు రావు. అర్థమైందా? పనివాడి జీతానికి ఎలా పాత్రుడో దేవునికి లోబడే పిల్లలకి ఆశీర్వాదాలు మెండుగా లభిస్తాయి. రోజంతా పనిచేసిన వ్యక్తికి యజమానుడు ఏం చేస్తాడు చెప్పాలి? జీతం ఇస్తాడు. అలాగే మీరు దేవునికి లోబడితేనే దేవుని వద్ద నుండి ఏమేమి వస్తాయి మనకి? తెలివితేటలు, జ్ఞానము, జ్ఞాపశక్తి, మంచి ఆరోగ్యం, మంచి ఇల్లు, మంచి బట్టలు, మంచి పేరెంట్స్, ఆహారం, అన్నీ సర్వం ఎవరిలో ఉన్నాయి? ఎవరిలో? దేవుళ్ళు. అన్ని దేవుళ్ళలోనే ఉన్నాయి అన్నప్పుడు మనం ఎవరికి లోబడాలి చెప్పండి? మీరు సమయాన్నే దేవుడి కొరకు వెచ్చించకపోతే ఇంకే మీరు దేవుడికి లోబడుతున్నారంటే నేను నమ్ముతానా? దేవుడికి లోబడే వాళ్ళు సమయాన్ని ఎవరి కోసం ఇస్తారు? అది మేము రాకముందే దగ్గరలో ఉన్నాం, మీరేం చేస్తారు? రావాలంటే ఎవరు వస్తారు? మరి నువ్వు చెప్పవే, నేను వస్తానవే. అర్థమైందా? దేవుడి సన్నదానికి ఎవరు రావాలి? మేము రాకముందు మీరు రావాలా, మేము వచ్చిన తర్వాత మీరు రావాలా? మేమేమనుకుంటాం తెలుసా? మీకన్నా ముందు మేము వెళ్ళాలని పోటీ కూడా వస్తాం. మీకు పోటీ లేదు. మేమేమనుకుంటాం? సండే స్కూల్ పిల్లలు రాకముందే మేమేం చేయాలి? ముందు వెళ్ళిపోవాలి. మేమే లాక్ తీసేయాలి. దేవుడి సన్నిధానంలో మొట్టమొదటి అడిగి ఎవరు పెట్టాలి? మేమే పెట్టాలనుకుంటాం. మరి మాలాగా మీరు ఎందుకు అనుకోవట్లా? అనుకుంటే పనులు ఏమవుతాయి? చక్కచక్క జరిగిపోతుంది. అర్థమైందా? మీరు ఇప్పుడు దేవుడి పట్ల భయభక్తులు చూపించారా? దేవుడికి లోబడ్డారా, లోబడలేదా చెప్పండి నాకు. చెప్పాలి నాకు గట్టిగా. లోబడదా. మరి ఇక్కడ నుండి ఏం చేస్తారు? లోబడాలి. ఎందుకు? మన తండ్రి ఎలాంటి వాడని చెప్పుకున్నాం? సర్వశక్తి సంపన్నుడు. అర్థమైందా? దేవుడు అన్నింటి మీద అధికారి, సర్వాధికారి. అర్థమైందా? దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటతో ఈ లోకము కలిగింది. సృష్టి, సర్వ సృష్టిని దేవుడు నోటి మాట ద్వారా సృష్టించాడు. అలాంటి సృష్టికర్తని మనం ఆరాధించడానికి ఇక్కడికి వస్తున్నాం. మరి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎప్పటి నుండి సిద్ధపడాలి? శనివారం నుంచి కాదు, ఆదివారం ఇవాళ ప్రార్థన అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ వచ్చే ఆదివారం కోసం ఎదురు చూడాలి. అంటే వారం అంతా ఈ ఆదివారం కోసం ఎదురు చూడాలి. ఎప్పుడు వచ్చిద్దా అని ఆదివారం ఎదురు చూసే వ్యక్తి ఎప్పుడు వస్తారు? అది చెప్పండి నాకు. మన చుట్టాల్లో పెళ్ళి ఉంది అనుకో, మంచి పెళ్ళి, గ్రాండ్గా ఎక్కడో పెద్ద హోటల్లో పెడుతున్నారు, రకరకాల విందులు, అసలు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఫుల్. అక్కడికి వెళ్తే మనకి జ్యూసుల దగ్గర నుంచి మరి భోజనం ఏంటి, తర్వాత ఐస్ క్రీమ్లు ఏంటి, సమస్తం ఇస్తారంట. పైగా గిఫ్ట్స్ కూడా ఇస్తారంట ఆ పెళ్ళిలో. అంటే ఎప్పుడు నుండి ఎదురు చూస్తారు? కార్డు ఇస్తారు. ఇవాళ మనకి కార్డు ఇచ్చారు ఎవరో వచ్చి,
అమ్మ పెళ్ళికి రండి అని చెప్పేసి మనకి ఇంటికి వచ్చి కార్డు ఇచ్చారు. ఉదాహరణకి ఇలాంటి కార్డు ఇచ్చి వెళ్ళేది. మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తాం చెప్పండి నాకు. అంటే ఆ పెళ్ళి వచ్చేంత వరకు కూడా ఏం చేస్తారు, రోజుల్లో ఏం చేస్తారు, ఇలాగా ఎందుకు ఆ పెళ్ళిలో వాళ్ళు మెనూ ఏమేమి జరుపుతారో అన్నీ చెప్పేశారు మనకి. ఏమేమి ఫుడ్ ఏం పెడతారు, కార్యక్రమాలు ఎలా జరుగుతాయి, ఎంటర్టైన్మెంట్ ఏంటి అన్నీ మెనూలో చెప్పేసేసారు, మనకి ఇచ్చేసారు. అబ్బో ఈ టైంలో మనం ముందు వెళ్ళాలనుకుంటాం, లేట్గా వెళ్ళాలనుకుంటామా? మీకు భౌతిక సంబంధమైన వాటికైతే అసలు కళ్ళు చూడు కాంతులు, అసలు ఆ ఫంక్షన్ ఏమో కానీ మీరు నిజంగా ఫంక్షన్కి వెళ్ళినంత ఆనందంతో మీ కళ్ళు ఏమైపోయినాయి, అసలు మిరుమిట్లు కలుగుతున్నాయి అనమాట. అంటే ఆ ఫంక్షన్లోకి వెళ్ళిపోయారు. ఇక నేను చెప్పేదానికేమో కానీ మీరు వచ్చేసారు ఆ ఫంక్షన్. అంటే అంత ఆసక్తి భౌతిక సంబంధమైన వాటికే మనం చూపిస్తున్నాం. ఆత్మ సంబంధమైన వాటికి ఆధారం ఎప్పుడు ఎదురు చూడాలంటే శనివారం నుంచా? తప్పు. అది ఎప్పుడైతే ఈ సండే స్కూల్ అయిపోద్దో ఆ సండే స్కూల్ అయిపోయిన దగ్గర నుంచి మీ మనసులో ఏముండాలి, మరుసటి ఆదివారం కోసం ఏం చేయాలి, ఆ గడియ ఆ సమయం కొరకు ఎదురు చూడమన్నాడు దేవుడు. క్రైస్తవులు అలా ఎదురు చూడాలి. ఆ ఎదురు చూపులోనే మనకి విశ్వాసం కలిగింది. నేను ఎప్పుడా దేవుడి సన్నిధానానికి వెళ్ళాలి, ఎప్పుడా దేవుడి సన్నిధానానికి వెళ్ళాలని ఆసక్తి మీలో లేకపోతే మిమ్మల్ని ఎవరు దోచుకుంటారు? సాతానుడు. వెరీ గుడ్, క్లాస్ చెప్పండి. సాతానుడు దోచుకుంటాడు. సాతానుడు దోచుకుంటే సాతానుడి చేత నేను దోచబడ్డాననే విషయం కూడా మీకు తెలియదు. రెప్పపాట్లో పాపం చేసేలా చేస్తాడు సాతానుడు. చాలా జాగ్రత్తగా ఉంటారు మనం. కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారు, ఎప్పుడు వస్తారు? ముందుగా రావాలి. మీరు ముందు వస్తారా నేను ముందు వస్తాను? రేపు ఆదివారం చూద్దాం పోటీ, ఎవరు ముందు వస్తారు. అర్థమైందా? సోమర్తనాన్ని వదిలిపెట్టండి. ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో మీరు ప్రథమ స్థానం ఇస్తారో భౌతికంగా దేవుడు మీకు అన్నిటినీ ఇచ్చేస్తాడు. చదువు మీకు రావట్లేదంటే అర్థం ఏంటి తెలుసా? నేను దేవునికి లోపడవలసినంత ఇదిగా లోపడట్లా, నేను విధేయత చూపించాల్సినంత విధేయత చూపట్లా. అందువల్ల నేను చదువులో వెనకబడిపోయాను. కాబట్టి చదువు దేవుడే ఇస్తాడు, జ్ఞానము దేవుడే ఇస్తాడు, అన్నీ దేవుడే ఇస్తాడు కదా. సబ్జెక్ట్ అర్థం అవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? జ్ఞానము. అది చదివిని గుర్తుంచుకోవాలంటే జ్ఞాపశక్తి ఎవరు ఇవ్వాలి? మరి అన్నీ ఆయన చేతిలో ఉన్నప్పుడు మనం లోపడటానికి ఎందుకు అంత వెనకబడిపోతున్నాం? మనం తెలివైన తెలుసుకోవడం అది విషయం. అర్థమైందా? ఎంతసేపు మనకి ఏం కనపడతాయి అంటే భౌతికంగా వచ్చే లాభాలే కనపడతాయి. ఆత్మీయమైనవి మన కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుడికి లోపడతాడో అతడు చేయి పనులన్నింటినీ దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. చేస్తాడు చేయడా? కాబట్టి మీరేం చేస్తారు? మంచి నిర్ణయాలు తీసుకుంటారా? చెప్పాలి నాకు గట్టిగా. వెరీ గుడ్. మంచి నిర్ణయాలు తీసుకోండి, దేవునికి లోపడండి, దేవుని ప్రేమను ఆయన నుండి వచ్చే దీవెనకి పాత్రలు అవ్వండి. ప్రార్థన చేసుకోండి.